ప్రశ్నాపత్రం లీకేజ్ నేపథ్యంలో ఎంసెట్ 2ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షను మొత్తంగా రద్దు చేయాలా లేదంటే అక్రమ ర్యాంకులే రద్దు చేయాలా అనే అంశంపై తర్జన భర్జన పడిన ప్రభుత్వం సిఐడి నివేదిక ఆధారంగా రద్దుకే మొగ్గు చూపింది. ఈ కేసులో ఇప్పటి వరకు శోధించిన ఆధారాలపై డీజీపీ అనురాగ్ శర్మ, సిఐడి అదనపు డీజీ సత్యనారాయణ సమర్పించిన నివేదికపై మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో చర్చించిన కేసీఆర్ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎంసెట్ 1కి సంబంధించి వైద్య విభాగం ప్రశ్నాపత్రాలు కూడా బహిర్గతమయ్యాయన్న వార్తల నేపథ్యంలో మాల్ ప్రాక్టీస్ చట్టం ప్రకారం పరీక్ష రద్దు చేయకుంటే న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ తెలుస్తున్నాం. రఘు, తాజా అంశానికి సంబంధించి పూర్తి వివరాలేంటి? రాష్ట్రంలో మెడికల్ బీడీఎస్ ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ రెండో పరీక్షను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రం ముందుగానే బహిర్గతమైన నేపథ్యంలో సిఐడి ఇచ్చిన వివరాల ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సాయంకాలం బేగంపేటలోని తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి, సిఐడి అదనపు డీజీ సత్యనారాయణ, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డితో పాటు ఇతర అధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, అలాగే నూతనంగా నియమించిన వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు వీరందరూ కూడా పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేకించి ఈ ప్రశ్నాపత్రం లీక్ అయిన నేపథ్యంలో చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా చర్చించారు. ప్రధానంగా పోలీస్ విచారణ నివేదిక ప్రవేశ పరీక్షను రద్దు చేయాలా లేక కేవలంగా అక్రమంగా ర్యాంకులు పొందిన వారి ర్యాంకులను మాత్రమే రద్దు చేయాలన్న విషయమై సుదీర్ఘంగా సమీక్ష జరిగింది. పోలీసు విచారణ నివేదిక ఆధారంగా లీక్ ద్వారా ర్యాంక్ పొందిన విద్యార్థులను అనర్హులుగా ప్రకటించి వారికి అవకాశం ఇవ్వకుండా ప్రవేశాలు చేపడితే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అందరి అభిప్రాయం తీసుకున్నారు. తిరిగి పరీక్ష నిర్వహించకుండా ఉండేందుకు ఏమైనా వెసులుబాటు ఉందా అని కూడా ఆయన ఆరా తీశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇటువంటి అవకాశాలు ఏమైనా ఉంటే వాటిని సమీక్షించాలని కూడా అధికారులు ఇతర అందరినీ కూడా తీసుకున్నారు. ఇదే సందర్భంలో గతంలో జరిగిన ప్రవేశ పరీక్షలలో ప్రశ్నాపత్రాలు లీక్ అయిన సందర్భంలో దేశవ్యాప్తంగా అనుసరించిన విధానాలు, వివిధ విశ్వవిద్యాలయాలు తీసుకున్న నిర్ణయాలు వీటన్నింటిపై కూడా సమగ్రంగా చర్చ జరిపారు. ఇప్పటికే ర్యాంకులు వచ్చి ప్రవేశాల కోసం ఎదురుస్తున్న వారిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించి ఒక పరీక్ష రద్దు చేయకుంటే నిర్ణయం తీసుకుంటే న్యాయపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని సలహా ఇచ్చినట్లు సమాచారం, న్యాయ సలహా ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఎంసెట్ రెండో ఎంట్రన్స్ పరీక్ష రద్దు చేయకపోతే తర్వాత భవిష్యత్తులో ఎవరైనా న్యాయస్థానానికి ఎదురైనా కోర్టు ఏదైనా విషయంలో అభ్యంతరం తెలిపినా కూడా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు తర్వాత సమస్యగా మారుతుందని, తద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు న్యాయ నిపుణులు, పోలీసు అధికారులందరూ కూడా స్పష్టం చేసినందుకు సంబంధించింది. ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 80 విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్షల్లో ఇటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ అయిన సంఘటనలో ప్రతి సంఘటనలోనూ ప్రవేశ పరీక్షను రద్దు చేసి తిరిగి ప్రవేశ పరీక్ష నిర్వహించిన సందర్భం ఉందని, ఇదే సందర్భంలో దేశంలోని వివిధ హైకోర్టులు, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా సమావేశంలో చర్చించారు. సుప్రీంకోర్టు కూడా గతంలో ఇటువంటి ప్రశ్నాపత్రం లీక్ అయిన సందర్భంలో ప్రవేశ పరీక్షను తిరిగి నిర్వహించడమే సరైనదిగా గతంలో తీర్పునిచ్చిందని కూడా ఈ సమావేశంలో చెప్పారు. వీటన్నింటి నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నడుచుకోవాలని, ప్రశ్నాపత్రం లీక్ అయిన నేపథ్యంలో ఎంసెట్ రెండో పరీక్షను రద్దు చేస్తూ తిరిగి దాని స్థానంలో మరోసారి పరీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందరి అభిప్రాయాలు, సలహాలు, న్యాయ అంశపరమైన అంశాలను చిక్కులో పెట్టుకుని కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటికే పదే పరీక్షలు రాసి విసిగిపోయిన విద్యార్థులకు కొంత వెసులుబాటు కల్పించేలా, ఊరటం కల్పించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు తిరిగి ప్రవేశ పరీక్ష ఫీజును చెల్లించాల్సిన అవసరం లేకుండా గతంలో రిజిస్ట్రేషన్ చేస్తున్న అందుకు అనుగుణంగానే ప్రవేశ పరీక్ష రాసేలా వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. ఇదే సందర్భంలో ఉచిత ప్రయాణ వసతిపై కూడా ఆర్టీసీ బస్సులో నిర్ణయం చేస్తున్నారు. దీంతో పాటు ఎవరైతే ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రానికి ఎవరైతే బాధ్యులయ్యారో, ఎవరు లీక్ కారణమయ్యారో వారందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఎవరైనా ఇటువంటి సంఘటనలకు ప్రయత్నించినా కూడా వారు భవిష్యత్తులో భయపడేలా కూడా, ఇటువంటి నేరానికి పాల్పడాలంటే భయపడే విధంగా శిక్షలు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రత్యేకించి తల్లిదండ్రులు కూడా ఎవరైతే తమ పిల్లలకు అక్రమ మార్గాల్లో ర్యాంకులు పొందేందుకు ప్రోత్సహించారో, వారిని తప్పుదో పట్టించారో వారందరినీ కూడా శిక్షించాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఇంకా తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు పోలీసు సిబ్బంది చేపట్టి ఎవరెవరికైతే ఈ నేరంతో సంబంధం ఉందో వారందరినీ కూడా శిక్షించి 2-3 రోజుల్లోనే పట్టుకొని వారందరినీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో భవిష్యత్తులో రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షలు పకడ్బందీగా నిర్ణయించే విషయమై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటువంటి లీక్ వ్యవహారం పట్ల విద్యార్థుల భవిష్యత్తులో అగమ్య గోచరంలో పడ్డ తీవ్రంగా మానసిక క్షోభకు గురవుతారు కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతి పరీక్షల్లో ఎటువంటి లీకులు అవకాశం లేకుండా చూడాలని స్పష్టమైన చర్యలు తీసుకున్నారు. ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా వచ్చింది. ఆన్లైన్ లోనే పూర్తి స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఆలోచనలు కూడా సమావేశంలో జరిగింది. GMAT, GRE, JEE తదితర ప్రవేశ పరీక్షలకు ఇప్పటికే ఆన్లైన్ విధానంలో ప్రవేశ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర MSET తదితర పరీక్షల ప్రవేశ పరీక్షలకు కూడా ఇటువంటి విధానానికి సంబంధించి అవకాశాలను పరిశీలించాలని విద్యాశాఖ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయం నేపథ్యంలో MSET 2 పరీక్ష రద్దయింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. అనంతరం తక్షణమే MSET 3వ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది. గౌతమ్, రఘు, ప్రధాని ఇప్పటికే ర్యాంకులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు మేము మరోసారి పరీక్ష రాయలేము, రద్దు వద్దని ఆందోళన చేశారు. వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని కడియం శ్రీహరి కూడా నిన్న హామీ ఇవ్వడం జరిగింది. మేము పరీక్ష రాయమని విద్యార్థులు అంటున్నారు. ఈ నేపథ్యంలో వారి తల్లిదండ్రుల విషయంలో విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఎలా స్పందించనుంది? సహజంగా గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ర్యాంకులు పొందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. వారు మానసిక క్షోభకు గురవుతున్నారు. వారు తాము ఇప్పటికే పలుమార్లు ప్రవేశ పరీక్షలు రాశాం, మరోమారు తమను ఈ శిక్షించడం ఎందుకు, కొందరు చేసిన తప్పుకు తమను శిక్షించడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వారు జరిగిన సమీక్షలో సుదీర్ఘంగా ఈ అంశంపై చర్చించారు. కానీ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని గత అనుభవాలతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ప్రశ్నించారు. ఒక అభిప్రాయం వ్యక్తమైంది. ఒకవేళ అక్రమ ర్యాంకులు కేటాయించిన వారికి మాత్రం ప్రవేశాలు రద్దు చేసి ప్రస్తుతం ఉన్న ర్యాంకుల ఆధారంగా వారికి ప్రవేశాలు కల్పిస్తే భవిష్యత్తులో ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఎప్పుడు ప్రవేశాలు ఇచ్చిన విద్యార్థులకు భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనవసరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయని, అందుకని ఈ మొత్తంగా ప్రవేశ పరీక్ష రద్దు తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయం సమావేశంలో బలంగా వ్యక్తమైంది. అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. గౌతమ్, రైట్, ధన్యవాదాలు రఘువర్ధన్.